నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఇప్పుడు బాగా పట్టడం జరుగుతుంది. అది ఎందుకు పడుతుందో చూద్దాము. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి, వెబ్సైట్లో రాసుకోండి, వెబ్సైట్లో చెక్ చేసుకోండి, వెబ్సైట్లో వెరిఫై చేసుకోండి. వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ముందు సైన్ ఇన్ అవ్వాలి, సైన్ ఇన్ రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ investing.comలో లాగిన్ అయ్యి సైన్ ఇన్ కానీ లాగిన్ కానీ ముందు సైన్ ఇన్ అవ్వాలి, తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు గోల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపిస్తున్నా $3,302.30 శుక్రవారం నైట్ వరల్డ్ మార్కెట్లో క్లోజ్ అయినటువంటిది. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రోజు వచ్చేటప్పటికి 3282 అంటే శుక్రవారం మన మార్కెట్లో ఉదయం నుంచి మన మార్కెట్ 9 to నైట్ 11:30, మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 11:30 దాకా ఉంటుంది. 3282 నుంచి 3351.90 నిన్న శుక్రవారం నాడు వాలటాలిటీ. అంటే ఇది ఒక 52, అదొక 17.5, 52, 17 అంటే $69.5, 69 నుంచి $69.5 మధ్యలో అది లోకి హైకి డిఫరెన్స్ అనమాట. అంటే సుమారు $1 = 30 అంటే 2,000 రూపాయలు లోకి హైకి డిఫరెన్స్ వచ్చింది. అక్కడ ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినరు, ఎవరు ఎన్కాష్ చేసుకుంటారు ఇంట్రాడేలో అనేది ఇక చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నామో ఆ వీడియోలో ఏం చూడాలి, మీరు ఇక్కడ ఇది చూసిన తర్వాత మీకు ఇంకొకటి ఇంట్రా ట్రేడింగ్ వ్యూ అని ఒక ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ గోల్డ్ ఏదైతే వరల్డ్ మార్కెట్లో జరుగుతుందో ఇది కూడా లైవ్ ఉంటుంది. ఇక్కడ ఈ లైవ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరేం గమనించాలి, 3,302.30 ఇక్కడ చూస్తే 3,286.10 చూపిస్తుంది. ఇది ఒకటో వరల్డ్ మార్కెట్ లైవ్ నడుస్తుంది, ఇదో గ్రాఫ్ అనమాట. దీనికి మళ్ళీ మండే మార్నింగ్ లైవ్లో వచ్చేటప్పుడు మ్యాచ్ అయిపోద్ది. అంటే మండే మార్నింగ్ 9 o'clock మన కమోడిటీస్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఇవి ఏదైతే ఉందో అడ్జస్ట్మెంట్, అంటే మన నైట్ 11:30 క్లోజ్ అయినాక వరల్డ్ మార్కెట్ నడుస్తూ ఉంటాయి. శనివారం ఆదివారం సెలవు, మండే మార్నింగ్ మనది 9 o'clock ఓపెన్ అయ్యే లోపలనే వరల్డ్ మార్కెట్లు రన్ అవుతూ ఉంటాయి గోల్డ్. అందుకని ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ ఇంట్రేడింగ్ వ్యూలో కనుక గ్రాఫ్ పెట్టుకుంటే ఇక్కడ మనకి $3,023 అప్పుడు బయింగ్ వచ్చింది, మళ్ళీ $3,341 అప్పుడు సెల్లింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు సెల్లింగ్లోనే ఉంది. 3,341, 3,023 అంటే $322 సుమారుగా $320 పెరిగింది తగ్గింది. అంటే పెరిగింది, $320 తీసుకొచ్చింది 3,020లో బై చేస్తే, 23లో బై చేస్తే. అంటే మన పని ఏంటిది, 3,341లోంచి 3,023 పోతే $320 ఇంటూ ₹30 వేసుకుంటే సుమారుగా ₹1,00,000 విలువ అనమాట. అంటే మార్జిన్ కట్టేది మనం 70,000, వచ్చిన లాభం ₹1,00,000. ఎక్కడొచ్చింది ఈ 1,00,000? 8th ఏప్రిల్కి వచ్చింది, అది బయింగ్ డేటు. అంటే 8th ఏప్రిల్ కనుక బై వచ్చినప్పుడు కొనుక్కొని మళ్ళీ సెల్లింగ్ వచ్చేదాకా ఎప్పుడు వచ్చింది ఇది సెల్లింగ్? మళ్ళీ ఇక్కడ మనకి జూన్ 26కి వచ్చింది. జూన్ 26 వరకు 8th ఏప్రిల్ నుంచి 26 జూన్, అంటే ఏప్రిల్ 8, మే 8, జూన్ 8, అంటే 2 నెలల 20 రోజులకి ఎన్ని ఇచ్చింది? ₹1,00,000. పెట్టుబడి ఎంత? 70,000. అంటే ఇది డైలీ గ్రాఫ్ అనమాట. అంటే డైలీ గ్రాఫ్లో కనుక బై వస్తే మీరు కనుక కొనుక్కొని ఉంటే 70,000కి ₹1,00,000 వచ్చింది. సపోజ్ ఇక్కడ ఇది 4 hours గ్రాఫ్ పెడుతున్నా. ఈ 4 hours గ్రాఫ్ పెట్టినప్పుడు ఇక్కడ 3,350లో బై వచ్చింది, 3,407లో సెల్ వచ్చింది. అంటే $57 ఇచ్చింది. 57 ఇంటూ అన్నా 17,600 ఇచ్చింది. ఇప్పుడు ఇది ఫాల్లోనే ఉంది. మళ్ళీ సపోజ్ ఇప్పుడు 1 hour గ్రాఫ్ పెడుతున్నా, ఈ 1 hour గ్రాఫ్లో వస్తుంటాయి పోతుంటుంది, ఇక 1 hourని బట్టి అనమాట. ఇక మన పని ఏంటిది, ఇప్పుడు 1 hour గ్రాఫ్ బైలోకి వచ్చింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు సెట్ చేసుకొని ఉంటే మండే మార్నింగ్ కొనుక్కోవచ్చు అని చెప్తుంది. ఏది? 1 hour గ్రాఫ్ బయింగ్లోకి వచ్చేటట్టు ఉంది అవకాశం. అయితే ఈ గోల్డ్లో ఒక బెనిఫిట్ ఏంటిది అంటే మీరు హైలో కొన్నారు, సపోజ్ తగ్గింది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప లాస్ బుక్ చేసుకున్నారు అనుకోండి ఇక గోల్డ్ మార్కెట్కి మీరు దూరంగా ఉన్నట్లే. సరే తగ్గితే తగ్గింది,
సరేలే ఇంకా మళ్ళీ మనకి టైం ఉంటుంది, మళ్ళీ మనం అప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనుకుంటారా, ఒక పద్ధతి. పోతే పోయింది అంత లాస్తో కట్ చేసి మళ్ళీ సిగ్నల్ వచ్చినప్పుడు ఎంటర్ అవుతారా, ఓకే. లాస్ వచ్చిందని క్లోజ్ చేసి మళ్ళీ బయింగ్ వచ్చినప్పుడు కొనకపోతే ఆ లాస్ కిందే మిగిలిపోద్ది. కాబట్టి మీ పని ఏంటిది, ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో లాస్ వచ్చింది క్లోజ్ చేసుకొని మళ్ళీ బయింగ్ వచ్చినప్పుడు కొనడం ఒక పద్ధతి. లేదులే లాస్ వచ్చినా కానీ నేను బరాయిస్తా, మళ్ళీ బయింగ్ వచ్చినప్పుడు అదే వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు బయింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొన్ని కొనుక్కొని తొందరగా బ్రేక్ ఈవెన్ అయిపోయి ఎగ్జిట్ అవటం ఇంకో పద్ధతి. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్. ఎందుకంటున్నంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో గోల్డ్ సిల్వరు బాగా పెరిగి తగ్గడం జరిగింది. ఈ 10-15 రోజుల నుంచి ఎందుకు తగ్గుతుంది అంటే జనరల్గా షేర్ మార్కెట్ పెరిగితే గోల్డ్ సిల్వర్ పడాలి. కానీ షేర్ మార్కెట్ ట్రంప్ ఈ నిర్ణయాలతోటి ఈ మధ్య కాలంలో షేర్ మార్కెట్ కూడా బాగా డౌన్ ఉంది. ఒక 2-3 రోజుల నుంచి మళ్ళీ బాగా ఉంది, వచ్చే వారం కూడా బాగుంటుంది. ఏది షేర్ మార్కెట్ అంటే ఏంది, గోల్డ్ సిల్వర్ మార్కెట్ డౌన్ ఉంటుంది. ఈ గోల్డ్ సిల్వర్ డౌన్ ఉంటుంది కాబట్టి ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కువ ఇది ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంది కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్ ఇవి. రెండోది ఈ ఎక్స్పైరీ డేట్ ముందు పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అవ్వాలి. మళ్ళీ వీటితో పాటు ఈ ఏదైతే గోల్డ్ సిల్వర్ ఎవరైతే బులియన్ మార్కెట్ చేస్తారో వీళ్ళని చూడాలి. ఎవరైతే ఈ ఎక్స్పైరీ ఒకటి, రెండోది ఇప్పుడు దీని మీద ఫోకస్ లేదు. షేర్ మార్కెట్ పడ్డా పెరిగినా ఇప్పుడు డాలర్ మీద ఉంటుంది ఎఫెక్ట్. అందుకని ఈ డాలర్ ఇండెక్స్ డాలర్ మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 1 వీక్ 10 డేస్ వరకు కూడా గోల్డ్ స్తబ్దత అంటే సైడ్ వేస్ అంటాం మామూలుగానే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. అంటే ఎక్స్పైరీ అయిపోతుంది 4వ తారీఖు, ఏది జూలై 4కి. అక్కడి నుంచి మళ్ళీ ఇవి పెరగటం మొదలవుతుంది. అందుకని మీకు ఎవరైతే గోల్డ్ కానీ ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం సపోజ్ ఇప్పుడు 10 గ్రాములు అనుకోండి, 100 గ్రాములు కొనే బదులు 10 గ్రాములు 2, 3 10 అట్లా చేయొచ్చు. లేదు 100 గ్రాములది కొనుక్కొని మార్జిన్ కట్టి చేయొచ్చు. లేదు ఇవన్నీ లేకుండా గ్రాఫ్ ఫాలో అయ్యి గ్రాఫ్ చూస్తూ ఉండి ఎక్కడ బై వస్తే అప్పుడు ఎంటర్ అవ్వటం ఒక పద్ధతి. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే. ఏదైనా మీకు గోల్డ్ మీద ఇంకా చేయాలి ఏదైనా అనిపిస్తే మీరు సింపుల్గా నాకు కాల్ చేయొద్దు దయచేసి. సింపుల్గా మీరు మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఈ గోల్డ్ గురించి మనం ఇంకా పర్సనల్ కూడా డిస్కస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా మీకు చెప్పటం, ఏ వెబ్సైట్లో ఏమేమి ఉంటుంది, గ్రాఫ్లు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.